దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23, 24 వచనం చదువుకొని ధ్యానించుకుందాం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రి నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ముగింపులో మనము పలుకుచున్న మాట, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు నామము ద్వారా మనము తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. ప్రభు అన్నారు, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు చేరుకోవడానికి మరొక మార్గము అన్నది లేదు. నేనే మార్గము అని ప్రభు చెప్పారు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఎంతోమంది ప్రార్థనలు చేశారు, ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నారు. వారు దేవుని వద్దకు వెళ్ళారు, దేవుడితో మాట్లాడారు, దేవుడు వారితో మాట్లాడాడు. ఇది ఎలాగని జరిగింది? పాప ప్రాయశ్చిత్తము కొరకు వారు బలులు అర్పించేవారు. ఈ బలి అర్పణ ఎవరిని సూచిస్తుంది? యేసు ప్రభును సూచిస్తుంది. ఆ విధంగా పాత నిబంధన ఉన్న భక్తులైన వారు, లేక యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు చేసిన ప్రార్థనలు ఏ విధంగా అంగీకరించబడ్డాయంటే, తమ పాప ప్రాయశ్చిత్తము కొరకు దేవునికి బలులు అర్పిస్తూ దేవుని వద్దకు చేరేవారు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ధర్మశాస్త్రము ప్రకారము మనిషి శుద్ధి చేయబడాలి అంటే రక్తము చిందించబడాలి. పవిత్రమైన అమూల్యమైన రక్తము చిందించబడాలి. అయితే యేసు ప్రభు ఇంకా ఈ లోకానికి రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చే వరకు మరి పాత నిబంధన భక్తులైన వారు దేవుని వద్దకు చేరుకోలేకపోతే, దేవుని ప్రత్యక్షత వారు పొందుకోలేకపోతే, వారు ఎలాగున దేవుణ్ణి సేవించగలరు, ఎలాగున దేవుని ఆరాధించగలరు? అందుకే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ బలియాగముకు సూచనగా పశువులను బలిస్తూ రక్తము ద్వారా మనము పవిత్రముగా తీర్చబడతామనేటువంటి విశ్వాసముతో దేవుని వద్దకు వారు వచ్చేవారు. లేవియ కాండము 9వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే, మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠమునొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. అహరోను ప్రధాన యాజకుడు. ప్రజల పాప ప్రాయశ్చిత్తము కొరకు బలులు అర్పించవలసిన బాధ్యత ఈయన మీద ఉంది. ప్రత్యక్ష గుడారములో ప్రవేశించాలి అంటే పరిశుద్ధ స్థలము వరకు యాజకులు వెళ్ళగలరు.
అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే ప్రధాన యాజకుడు వెళుతుండేవాడు. వీరు ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేవారు, బలులు అర్పించేవారు, ఆ రక్తమును ప్రోక్షించేవారు. అంటే సాధారణమైన మనిషికి దేవుని వద్దకు చేరుకోవడానికి యాక్సెస్ ఉందా? లేదు. ఈరోజు ప్రార్థన చేస్తున్నాము అంటే దానికి కారణము సిలువ. సిలువ వలనే మన ప్రార్థనకు విలువ వచ్చింది. సిలువ విలువలేని మనకు విలువను ఇచ్చింది. ఒకప్పుడు మనకు ఎందుకు విలువ లేదు? పాపము వలన విలువ లేదు, శాపము వలన విలువ లేదు. దేవునికి దూరముగా ఉన్నాము కాబట్టి మనకి విలువ లేదు. విలువ లేని మనకు విలువ ఇచ్చింది సిలువ. సిలువలో మరణించిన యేసు ప్రభుని చూచినప్పుడు లోకానికి అర్థము కావటం లేదు అందులో ఉన్న విలువ. మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ జరిగింది అంటే సిలువలో. ఏ మనిషి అయినా చెప్పగలడా నాలో పాపము లేదు అని? నీలో పాపము ఉన్నప్పుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరగకపోతే నీవెలాగునా దేవుని యొద్దకు రాగలవు, దేవుని ప్రార్థించగలవు. మనిషి యొక్క ప్రార్థన అంగీకరించబడాలి అంటే ఆ మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. అందుకే యేసు ప్రభువారు అన్నారు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు తండ్రికి చేసిన ప్రార్థన విధానము వేరు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవ జాతి పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన బలి అయిపోయిన తర్వాత ప్రార్థన విధానము అన్నది వేరు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థన ఏమిటి అంటే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు నామమే లేకపోతే తండ్రి వద్దకు వెళ్ళటానికి మనకు అవకాశమే లేదు. యేసు నామమే లేకపోతే పరలోకపు తలుపులు తెరవబడవు మనకు. యేసు నామమే లేకపోతే తండ్రికి మనకి సమాధానమే లేదు. యేసు నామమే లేకపోతే తండ్రికి మనకి సంబంధమే లేదు. సిలువ వలన సహవాసము, సంబంధము తండ్రితో మనకి ఏర్పడింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసుక్రీస్తు ద్వారా తండ్రితో లేక దేవునితో మనకు సమాధానము కలిగింది. ఏ విధంగా? ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఏమని విశ్వాసం ఉంచుట ద్వారా? ఆ ప్రభు మన కొరకు చేసిన ప్రాయశ్చిత్తము యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నాము కాబట్టే తండ్రికి ప్రార్థించుటకు, ఆయనతో సహవాసము చేయడానికి, దేవునితో సంబంధమును కలిగి ఉండటానికి మనకు అవకాశం అన్నది కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అవ్వలకు దేవుడు తోలు వస్త్రాన్ని ధరింపచేశాడు. అంటే వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి ఒక పశువు అక్కడ బలి అయిపోయింది.
దేవుడు మరొక విధంగా వారికి వస్త్రాల్ని ధరింప చేయగలడు. కానీ ఎందుకు చర్మ వస్త్రాన్ని ధరింప చేశాడు అంటే, మనిషి యొక్క దిగంబరత్వాన్ని అనగా ఆత్మీయ దిగంబరత్వాన్ని కప్పాలి అంటే, నీతి వస్త్రమును ధరింప చేయాలి అంటే ఆయన ఈ లోకానికి వచ్చి బలి కావలసి ఉంది అనే విషయము అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీతి వస్త్రమును మనకు ధరింప చేస్తున్నాడు. ఆదాము అవ్వలు పాపము చేసిన తర్వాత వారికి తెలుసు, దేవుని యొద్దకు మనము చేరాలి అంటే రక్తము చిందించబడాలి. రక్తము ప్రోక్షించబడితే తప్ప దేవునితో మనకి యాక్సెస్ లేదు. హేబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. తన పశువులలో క్రొవ్వినది శ్రేష్టమైనది తీసుకుని వచ్చి దేవునికి బలి అర్పించాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. ఎందుకంటే విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి. ఏ విధంగా విశ్వాసమును కలిగి ఉన్నాడు? నేను పాపిని, దేవుని వద్దకు నేను చేరాలి అంటే దేవునికి బలిని అర్పించాలి. ఈ రక్తము ప్రోక్షించబడితేనే నేను దేవుని చేత అంగీకరించబడతాను. నేను పాపిని నన్ను దేవుడు అంగీకరించాలి అంటే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా బలియాగము జరగాలి. శ్రేష్టమైన విశ్వాసం, శ్రేష్టమైన అర్పణ. అటు విశ్వాసముతోనే దేవునికి అర్పణ అర్పించాడు కాబట్టి ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తే, ఆయన బలియాగము యందు మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శ్రేష్టమైనది. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువే లేకపోతే అసలు మనిషికి దేవుని వద్దకు చేరుకోవడానికి అవకాశమే లేదు. ఆదాముకు తెలుసు, స్త్రీ సంతానముగా ఒకడు ఈ లోకానికి రాబోచున్నాడు. ఆదాము అవ్వల ద్వారా హేబేలుకు తెలుసు, స్త్రీ సంతానము ద్వారా ఆయన లోకానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి వద్దకు చేరుకోవడానికి మనకు యాక్సెస్ ఎవరు అంటే యేసు ప్రభువే. పౌలు అంటాడు, ఆయనే మన సమాధానము. కనుక ఆయన్ని హృదయంలో పెట్టుకుంటే తండ్రితో సమాధానము. ఆ యేసు నీవు కలిగి ఉంటే తండ్రిని యాక్సెప్ట్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనములు, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఈ పశువు యొక్క రక్తం వలన నాకు పాప క్షమాపణ కలుగుదు అనే విషయము హేబేలుకు తెలుసు, అబ్రహాముకు తెలుసు, ఇస్సాకు యాకోబులకు తెలుసు, ఆనాడు బలులు అర్పించినటువంటి ప్రవక్తలకు తెలుసు,
ప్రధాన యాజకుడికి తెలుసు. వీటి వలన పాపములు పోవుట అసాధ్యం. వారందరూ కూడా రాబోవు వాని యందు విశ్వాసం ఉంచారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏ విధంగా నమ్మాడు? అబ్రహామా, నీ మూలంగా ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములు దీవించబడతాయి. నీ సంతానము వలన సమస్త వంశములు దీవించబడతాయి. పౌలు అంటాడు, ఆ సంతానము యేసుక్రీస్తే. వారికి ఉన్న రెవల్యూషన్ ఎంత గొప్పదండి. సృష్టికర్త అయిన దేవుడు స్త్రీ సంతానంగా వస్తాడు అని ఆదాము అవ్వలకు రెవల్యూషన్ ఉంది. పాప ప్రాయశ్చిత్తము కొరకు రక్తమును చిందించడానికి మెస్సయ్య వస్తాడు అని హేబేలుకు రెవల్యూషన్ ఉంది. వారికి ఉంది ప్రత్యక్షత, ప్రవక్తలకు ఉంది, భక్తులైన వారికి ఉంది. దావీదు అంటాడు, నీవు బలిని కోరే దేవుడివి కావు. అదేంటిది? బలి ఇమ్మని చెప్పింది దేవుడే కదా, బలిని కోరే దేవుడు కావు అని దావీదు ఎందుకు అంటున్నాడు? వారికి ప్రత్యక్షత ఉంది. ఇవన్నీ కూడా ఛాయ, రాబోయే దానికోసము ముంగుర్తుగా చెప్పబడుతున్న చేయబడుతున్న కార్యాలే కానీ మెస్సయ్య లోకానికి వస్తాడు. దావీదు అంటాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ బలులు అర్పించడు చేత ఏటేటా మన పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎస్, నేను పాపిని, నా పాపము కొరకు బలియాగము జరగాలి, ప్రాయశ్చిత్తము జరగాలి, రక్తము చిందించబడాలి అనేటువంటి స్పృహ, ఇంకిత జ్ఞానము మనిషికి కలగటానికి అవకాశం కుదిరింది. కానీ ఆ రక్తం వలన అయితే పాప ప్రాయశ్చిత్తము జరగదు. యేసుక్రీస్తు రక్తం ద్వారానే పాప ప్రాయశ్చిత్తము జరుగుతుంది. ఎడ్ల యొక్కయో గొర్రెల యొక్కయో లేక ఏ పశువు యొక్క రక్తమైనా పాపమును తీసివేయట అసాధ్యము. కేవలము మన పాపములు మనకు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎస్, నాకు రక్షకుడు కావాలి, రక్షించేవాడు కావాలి, పవిత్రమైన రక్తము నా కొరకు చిందించబడాలి, పాప ప్రాయశ్చిత్తము కొరకు బలియాగము అవ్వాలి. లేవీకాండము 17:11 రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము దేహమునకు ప్రాణము అంటే రక్తములో ఏముంది? ప్రాణం ఉంది, రక్తములో జీవం ఉంది. ఓ మనిషి యొక్క జీవానికి ప్రాయశ్చిత్తము రక్తమే. ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంది, రక్తంలోనే జీవం ఉంది. కాబట్టి రక్తము దేహమునకు ప్రాణము, ప్రాయశ్చిత్తము చేయడానికే ఆ రక్తము నేను మీకు ఇచ్చాను అన్నాడు ఆయన. కనుక యేసుక్రీస్తు తాను చిందించబోయేటువంటి ఆ రక్తము ద్వారానే మనిషికి పాప ప్రాయశ్చిత్తము జరుగుతుంది. కాబట్టి ఈ రక్తమును సూచించడానికే పాత నిబంధనలో దేవుడు బలులను ఇమ్మని ఆజ్ఞాపించాడు. అయితే ఈ రక్తము వలన మనకి ప్రాయశ్చిత్తము జరగదు. దేహానికి ప్రాణము రక్తమే. కాబట్టి ప్రియమైన సహోదరులారా,
మన జీవితానికి ప్రాయశ్చిత్తముగా యేసు ప్రభువారు ఆయన రక్తాన్ని చిందించాడు. కనుక ఆ రక్తము ద్వారా మనము తండ్రి వద్దకు వెళ్తున్నప్పుడు మనము అంగీకరించబడుతున్నాం. అందుకు ప్రభు అన్నారు, ఇంతవరకు నా పేరట మీరు ఏమీ అడగలేదు, ఇక మీదట మీరు ఏది అడిగినా నా పేరట మీరు అడగండి, తండ్రి నిత్యముగా మీకు ఇస్తాడు. ఇంక డౌట్ లేదన్నమాట. నా పేరట మీరు ఏది అడిగినా, నా పేరట మీరు ఏది అడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ప్రియమైన సహోదరులారా, మధ్యవర్తి చేసే పని ఏమిటి? సమాధానపరచాలి. యేసు ప్రభువారు ప్రజల పక్షంగా ఆయన ప్రాయశ్చిత్తము చేసి తండ్రితో మనలను సమాధానపరిచారు. అందుకే దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే, ఇంకెవరూ లేరు. ఈ మధ్యవర్తి ద్వారా తప్ప తండ్రి దగ్గర వెళ్ళడానికి మరొక మార్గం అంటూ లేదు. కనుక ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనము యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని మనము ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకొని ధ్యానించుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన అడ్డు తెర ఉంది. ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో ఈ అడ్డు తెర చినిగిపోయింది. దాని అర్థం ఏమిటి? అతి పరిశుద్ధ స్థలానికి చేరుకోవటానికి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి కూడా అవకాశాన్ని దేవుడు ఇచ్చేశాడు. అంతకుముందు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళాలి. యాజకులకు అవకాశం లేదు, ప్రధాన యాజకుడు మాత్రమే. కానీ యేసు ప్రభు సిలువ ద్వారా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తండ్రి యొద్దకు చేరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మన హృదయాలు క్రీస్తు రక్తం చేత ప్రోక్షించబడ్డాయి. క్రీస్తు రక్తమును చేత పట్టుకొని మనము తండ్రి వద్దకు వెళ్తున్నాం. క్రీస్తు రక్తము చేత పట్టుకొని మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నాం. క్రీస్తు రక్తము చేత పట్టుకొని తండ్రి వద్దకు ధైర్యముగా వెళ్తున్నాం. ధైర్యముగా ప్రార్థన చేస్తున్నాం. స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మనల్ని అంగీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు.
ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ బలులైతే అర్పిస్తూ వచ్చారో ఆ బలులు ఏ మాత్రము వారికి సంపూర్ణ సిద్ధిని కలుగజేయనేరవు. ధర్మశాస్త్ర ప్రకారంగా అర్పించబడిన ఆ యొక్క అర్పణలు ఛాయ నిజము యేసుక్రీస్తు. కనుక ఏ నరుడైనా దేవుని యొద్దకు చేరాలి అంటే, దేవునికి ప్రార్థన చేయాలి అంటే యేసుక్రీస్తు పేరట, ఆయన నామమున, ఆయన చిందించిన రక్తమును, ఆయన చేసిన బలియాగమును, ఆయన చెల్లించిన ప్రాయశ్చిత్తమును బట్టి వెళ్ళాలి. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. యేసు ప్రభువుని మనము ఏర్పరచుకోలేదు, యేసు ప్రభువే మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన పేరట తండ్రికి ప్రార్థన చేయడానికి. తండ్రి యొద్ద నుంచి మనం పొందుకోవాలి అంటే యేసు పేరట అడగాలి. యేసు పేరట ఎందుకు అడగాలంటే ఆయనే మన పాప ప్రాయశ్చిత్తము కొరకు రక్తమును చిందించాడు, శిలువలో మరణించాడు, ఆయన మరణమును గెలిచి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయనే దేవునికి నరునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన పేరట వెళ్తేనే మనం అంగీకరించబడతాం. కనుక మనలను దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, అంతేగాని మనము ఆయనను ఏర్పరచుకోలేదు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన పేరట మనం ఏది అడుగుతామో అది మనకు అనుగ్రహింపబడాలని, మనము ఫలమును పొందుకోవాలని, మనము ఫలించాలని దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మాత్రమే మన పాపానికి ప్రాయశ్చిత్తముగా బలి అయిపోయాడు కాబట్టి, ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు కనుక ఆయన పేరిట ప్రార్థన చేస్తేనే మనము అంగీకరించబడతాం, మన ప్రార్థనకు జవాబు వస్తుంది, మనము ఫలము పొందుకుంటాం, మనము ఫలిస్తాం. కనుక సిలువ ద్వారా దేవునికి ప్రార్థించేటువంటి కృప మనకు అనుగ్రహించబడింది. దేవుణ్ణి చేరుకునే ధైర్యం వచ్చింది. మనం ఎంతో స్వేచ్ఛ స్వాతంత్ర్యముతో ప్రభువుతో మన సహవాసము చేస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరులారా, సిలువ ద్వారా దేవునికి ప్రార్థించేటువంటి అవకాశము, ఆశీర్వాదం, కృప మనకు అనుగ్రహించబడింది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.